తెలంగాణలో అరాచక పాలన సాగుతుందన్న కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే కవిత పార్టీకి మార్కులు పడవని కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఒక కర్కోటకుడు ఆయన పరిపాలన జరుగుతుంది. బాధ అనిపిస్తుంది ఒక పొలిటికల్ లీడర్ని కర్కోటకుడు అనాలంటే. కానీ అనక తప్పని పరిస్థితి, ఖచ్చితంగా కొట్లాడాల్సిందే మనం. కవిత గారు ఒకవేళ గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీ పెట్టుంటే పార్టీ పెట్టనీయకపోదురు కావచ్చు, మీటింగ్ ఎవరు రానియకపోదురు కావచ్చు. వి విష్ దిస్ ఎ డెమోక్రటిక్ గవర్నమెంట్, డెమోక్రటిక్ చీఫ్ మినిస్టర్, డెమోక్రటిక్ పార్టీ. కాబట్టి అనవసరపు ప్రచారం కోసం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తే నీకు అడ్వాంటేజ్ ఏదా అనుకుంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. కాంగ్రెస్ ఎప్పుడు నియంత్రిత ప్రభుత్వం కాదు. రేవంత్ రెడ్డి గారు మా ప్రజాపాలన ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. మా పార్టీ ప్రజాపాలనకు సంబంధించినటువంటి దిశాదశ తీసుకుంటుంది. కాబట్టి అటువంటి మాటలు మాట్లాడడం వల్ల వాళ్ళు వ్యక్తిత్వాన్ని, వాళ్ళ పార్టీ వైఖరిని ప్రజలు అర్థం చేసుకుంటాం. ప్రధాన ప్రతిపక్షమని మాట్లాడుతూ ఉంది, టీఆర్ఎస్ పార్టీని రిప్లేస్ చేస్తా అనుకుంటుంది. మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసలు మాకు ఇప్పుడున్నటువంటి బాధ్యత గల ప్రతిపక్షమే లేదని మేము అనుకుంటున్నాం. కాబట్టి అవన్నీ రాజకీయాలు ఎవరు మాట్లాడేది వాళ్ళు మాట్లాడుకుంటారు. ప్రజాపాలన అందిస్తున్నటువంటి ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారిని కర్కూటకుడని, హిట్లర్ అని చెప్తే మీకు మార్కులు పడతాయి అనుకుంటుర్రా? మీరు పార్టీ పెట్టడాన్ని నేను తప్పుపడతలేదు. పార్టీ పెట్టమండి, ఉద్యమాలు చేయండి, ప్రజల తరఫున పోరాటం చేయండి. కానీ మీరు గతం కూడా గుర్తుపెట్టుకోండి. కానీ ఈరోజు నేనే ముఖ్యమంత్రి అయితే అని చెప్పుకొని వస్తారు. ఎలా నమ్ముతారు తెలంగాణ ప్రజలు చెప్పండి? దాచుకొని దోచుకొని పంచుకోవడంలో ప్రాబ్లమ్స్ వచ్చినాయని ఇప్పుడు కేవలం మీరే ముఖ్యమంత్రి దోచుకుందామని అనుకోరా? కాబట్టి ఏదున్నా ఒక కన్స్ట్రక్టివ్గా పార్టీ పెట్టి ప్రజల కోసం పోరాడడం తప్పు కాదు. ఒక తెల్ల కాగితం అయితే అందరు నమ్మొచ్చు. మీరు తెల్ల కాగితం మాదిరి కాదు కవిత గారు. మీరు 10 సంవత్సరాలు మీ కాగితం మీద ఎన్నో మచ్చలు, ఎన్నో మార్కులు, ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా, అప్పుల కూపిలోకి తోసినటువంటి పార్టీలో ముఖ్య సభ్యురాలుగా ఉన్నారన్న విషయాన్ని మర్చిపో. ఒక పార్లమెంట్ సభ్యురాలుగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక కూతురుగా ఇప్పుడు వస్తే ఎవరు నమ్ముతారు? అధికారులకు వస్తే ఇది చేస్తాం, అది చేస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నది. మేము ఆల్రెడీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో మీరు చేస్తామనేటివి మేము చేసి చూపిస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితులలో కొత్త పార్టీకి స్పేస్ ఉందని భావిస్తలేను. తండ్రి మీద కోపంతో, సోదరుడి మీద కోపంతో ఒక పార్టీ పెట్టుకొని సామాజిక బాధ్యతగా ముందుకు వస్తుందని చెప్పినటువంటి సందర్భం కాబట్టి మీరు కొత్త పార్టీ వస్తే స్వాగతిస్తామని చెప్తున్నాం. కానీ మీరు ఏదైతే చేయబోతున్నామని చెప్పి ఈరోజు చెప్పినరో వాటన్నిటినీ ఈరోజు మేము చేసిన సందర్భం. ఈరోజు కేసీఆర్ వెంట దయ్యాలని చెప్పినటువంటి కవిత గారు ఈరోజు ఏకంగా ఒక కొత్త పార్టీ పెట్టి బారాస పైన తిరుగుబాటు చేసినట్టుగానే కొత్త పార్టీ యొక్క ఆవిర్భావాన్ని మేము చూస్తున్నాం.